నియోజకవర్గ ప్రజలెవరూ కూడా వేరేలా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తాను కలిసి మద్దతు తెలిపి కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని, ఇక్కడే వర్మే అభ్యర్థి అని, ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వర్మే ఉంటాడని అనుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టంగా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అదే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఈరోజు బీసీలందరికీ, అదేవిధంగా ఓసీలందరికీ, ఎస్సీలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అధికారికంగా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీరెవడో భయపడవలసిన పని లేదు, ఇంకో చోట వరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. నేను మీకు అండగా ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం, మీరు పిలిస్తే పలుకుతాం. నిరంతరం 20 సంవత్సరాల నుంచి మేము వెంబడి ఉన్నాం. అంచేత మీరందరూ భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అటు జన సైనికుల కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యత తీసుకుంటున్నామని తెలియజేస్తూ, ఈ తాడిపత్తి గ్రామాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. నేషనల్ హైవే నుంచి, గొల్లప్రోలు హైవే నుంచి వనిపూడి వరకు మెయిన్ రోడ్డు పెడితే ఈ ఎంపీ ఎమ్మెల్యే ఆఫ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేస్తాం. అలాగే డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి ఎన్టీఆర్ సుజలా ఒకటి తాడిపత్రి సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు దొరుకుతుంటే మా టైంలోనే తెలుగుదేశం పార్టీ టైంలో ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా. చంద్రబాబు నాయుడు గారు మేము మద్దతు పలికాం. మీరందరూ వేరేలాగా ఆలోచించక్కర్లేదు. వేసిన ఓటు వర్మగారికి వేస్తున్నారు. వర్మగారే మీకు ఎప్పుడు కష్టాల్లో కూడా ఉంటారు.